మేము బాగా బిలీవ్ చేసేది ఏంటి అంటే మనకన్ను కొన్ని డేస్ పక్కన పెట్టుకుని ఆ కొన్ని డేస్లో మనం మాత్రమే ఎంజాయ్ చేయాలి. కొంచెంసేపు వర్క్, టెన్షను, ప్రెజర్స్ ఇవన్నీ పక్కన పెట్టాలనుకుంటాము. అలా గుర్తొచ్చిన ప్రతిసారి ఏదో పుట్టింటికి వెళ్ళినట్టు గోవా వెళ్తాం అనమాట. ఈ మధ్యకాలంలో ట్రిప్స్ అయితే అరౌండ్ 1.5 ఇయర్ అయిపోతుంది. ఇది మేము గోవా వెళ్ళడం థర్డ్ టైం అనమాట. ఈసారి మేము అయితే ట్రైనే ప్రిఫర్ చేస్తాం. ఎందుకు అంటే ఆ రోజు ఫ్రైడే ఇద్దరం లాగిన్స్లో ఉన్నాం. ఇంకా లాగిన్ అయిపోయాం ఆ రోజు. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో 2-3 డేస్ లీవ్ తీసుకోవాలి. టైం వేస్ట్ చేయడం ఎందుకని ఆ రోజు లాగిన్ అయితే అయిపోయి నేను ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను. పులిహోర, రైస్, పన్నీర్ కర్రీ. ఎందుకు అంటే ట్రైన్లో కదా, ఫ్రైడే మార్నింగ్ 10కి ఎక్కితే సాటర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 to 6 ఆ మధ్యలో దిగుతాం అనమాట. ఇంకా ఆ టైంలో ఇంకెందుకులే బయట ఫుడ్ అని చెప్పి మంచిగా ఫుడ్ అయి ప్రిపేర్ చేసేసుకుని ఫుడ్ తింటూ అప్పుడప్పుడు ట్రైన్లో వచ్చే గడ్డంతా తింటూ ట్రైన్ జర్నీ మంచిగా ఎంజాయ్ చేస్తూ మూవీస్ చూస్తూ అయితే కంప్లీట్ చేసేసాము. గోవా ట్రిప్ మొత్తం ఎన్ని డేస్ వేసాము అండ్ ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.